జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో భాగంగా 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో పోటీ చేయనున్నట్టుగా కేంద్ర మాజీ షిప్పింగ్ మంత్రి జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ ప్రకటించింది. జీవితాంతం బీజేపీని వ్యతిరేకించిన ప్రముఖ కాంగ్రెస్ నేత జీకే మూపనార్ కుమారుడు వాసన్ జాతి ప్రయోజనాల దృష్ట్యా కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. వాసన్ 2020లో బీజేపీ సిఫార్సుతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో రాజ్యసభలో బెర్తు పొందారు. వీరితో మంచి అనుబంధం ఉంది కాబట్టి టీఎంసీ నిర్ణయం కీలకమైంది. టీఎంసీ ప్రారంభించినప్పటి నుండి జాతీయ దృక్పథాన్ని కలిగి ఉందని, తమిళనాడు భారతదేశ ప్రజల సంక్షేమం కోసం బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయం తీసుకున్నామని వాసన్ తెలిపారు. దేశానికి మరోసారి నాయకత్వం వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టుగా వాసన్ చెప్పారు. తమిళనాడు ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారని, మోదీ మూడోసారి అధికారంలోకి రావటం వల్ల ఆర్థిక అభివృద్ధితో పాటు పేదరికం తగ్గుముఖం పడుతుందన్నారు. అయితే బీజేపీ తన ఎన్నికల గుర్తు కమలంతోనే ఎన్నికల్లో పోటీ చేయాలని వాసన్ ను కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక వాసన్ నిర్ణయంతో సీనియర్ నేత అశోకన్ తో పాటు అతని సహచరుల నుండి వ్యతిరేకత కూడా ఎదురైంది. పార్టీకి రాజీనామా చేయడంతో పాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని కలవటం క్రాస్ ఓవర్ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అయితే 2006 నుండి 2014 వరకు యూపీఏ 1, యూపీఏ 2లలో మంత్రిగా పనిచేసిన తర్వాత వాసన్ టీఎంసీని ప్రారంభించేందుకు నవంబర్ 2014లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఇది 1996లో మూపనార్ ద్వారా విడిపోయిన తర్వాత మొదటిసారిగా ప్రారంభించలేదు. 2002లో తన తండ్రి మరణంతో వాసన్ టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ పార్టీ 2016 నుండి పోటీ చేసిన ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేదు. టీఎంసీ 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో భాగంగా పోటీ చేసింది. అలాగే గత సంవత్సరమే అన్నాడీఎంకే ఎన్డీఏ నుండి బయటకొచ్చింది. అన్నాడీఎంకేను తిరిగి కూటమిలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత కూడా వాసన్ ఎన్డీఏలో చేరడం విశేషం. బీజేపీ దూతగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని వాసన్ కలిశారని, కాషాయ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనే నిర్ణయంపై వెనక్కి వెళ్లేది లేదని వాసన్ కు ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై టీఎంసీ ఎన్డీఏలో చేరటాన్ని స్వాగతించారు. ఆ పార్టీ నిర్ణయానికి అభినందనలు తెలిపేందుకు వాసన్ నివాసానికి వెళ్లారు. బీజేపీ కూటమిలో జీకే వాసన్ తొలి అడుగు వేశారని, రానున్న 100 రోజులు తమకు మార్గదర్శకం చూపే వ్యక్తిగా ఉంటారని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. ఇక బీజేపీతో తమిళ మానిల కాంగ్రెస్ పొత్తు ఖరారైన ఈ నేపథ్యంలో జీకే వాసన్, అన్నామలై సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ కూటమిలో తొలి పార్టీగా టీఎంసీ జతకట్టిందన్నారు. టీఎంసీకి ప్రత్యేక గౌరవం ఉందని, ప్రధాని మోదీని విడిచి వారు ఎన్నడూ వెళ్లలేదన్నారు. రాష్ట్రంలో ఆది నుంచి ప్రధాని మోదీకి మద్దతుగా గళం విప్పిన వ్యక్తి వాసన్ అన్నారు. భారీ మార్పులకి ఈ రోజు నాంది పడిందని, 2024, 2026 ఎన్నికల్లో మార్పులు చూస్తారన్నారు. బలమైన కూటమి ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యమన్నారు. మూడోసారి మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి బలమైన కూటమిగా మారాల్సిందన్నారు. తాము అమలు చేసిన పథకాలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితులు డీఎంకేకు లేవన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత బద్దలవుతుందన్నారు. అయితే తమిళనాడులో ఏ పార్టీ కూడా బీజేపీతో జతకట్టడానికి ఇష్టపడని సమయంలో ఎన్డీఏలో చేరాలని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ సెల్వ పెరుంతగై వాసన్ పై ప్రకటన విడుదల చేశారు. మూపనారు కొడుకు కావటం వల్లే అతడిని కాంగ్రెస్ మంత్రిని చేసిందని, ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని టీఎంసీ కార్యకర్తలు అంగీకరించారని వాసన్ ను ఉద్దేశించి సెల్వ పెరుంతగై అన్నారు. 1999లో వాజ్పేయి ప్రభుత్వ పతనానికి టీఎంసీకి చెందిన 3 ఎంపీల మద్దతు కారణమని గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా వాసన్ తీసుకున్న నిర్ణయం 2024 ఎన్నికలను ఎదుర్కొనేందుకు, దాని నాయకత్వంలో సంకీర్ణాన్ని కూడగట్టడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి బూస్ట్ కానుంది. మరోవైపు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే అయినా దానికి రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ
రాజకీయ పండితులు. ఈ క్రమంలో మోదీ పర్యటన బీజేపీకి అదృష్టాన్ని తీసుకొస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. అయితే బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకున్న తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రయాణంపై అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇండి కూటమిలో ఉన్న అధికార డీఎంకే ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేని బీజేపీ సమదూరంలో ఉంచుతోంది. ఈ తరుణంలో తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ బీజేపీతో చేతులు కలిపారు. అయితే తమిళనాడు రాజకీయాలు రెండు పార్టీల మధ్య కేంద్రీకృతమయ్యాయన్న వాతావరణంలో మోదీ పర్యటించడం ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతారనేది త్వరలోనే తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం వద్ద ముగియనుండగా ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు బీజేపీలో చేరి మోదీ నాయకత్వానికి బలం చేకూరుస్తాయని అన్నామలై స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.